అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను భయపడ్డట్టే జరిగింది అని చాలామంది అంటూ ఉంటాం కదా. బహుశా మనం కూడా అనుంటామేమో. భయపడ్డట్టే జరిగింది అంటాం. అంటే చాలామంది చాలా ధైర్యంగా స్టెబుల్గా ఉంటారు. వాళ్ళకి ఒక ప్లాన్ ఉంటుంది, ఒక ఫ్యూచర్ ఉంటుంది, వాళ్ళకి ఒక గోల్ ఉంటుంది, ఒక సెట్టింగ్ ఉంటుంది. దాని గురించి కాదు మాట్లాడేది. కొంతమంది ఉంటారు ప్రతిదానికి భయపడిపోతారు. రాని విపత్తుని వచ్చేస్తుందేమోని భయం, రాని ఆరోగ్యాన్ని వస్తుందేమోనని భయం, లేనటువంటి ఆర్థిక ఇబ్బందులు వస్తాయేమని భయం. అంటే ఈరోజు మనకి ప్రజెంటెన్స్ ఉన్న ఈరోజు చాలా హ్యాపీగా ఉంటాం, కానీ వాళ్ళు హ్యాపీగా ఉండరు. భయపడ్డట్టే భయపడిపోతూ ఉంటారు, అలాగే జరిగిపోద్ది. సో మనం దేనికి భయపడకూడదు. ఈరోజు దేవుడు అనుకుంటాడంట, ఈరోజు తను ఇష్టపడే ప్రేమించే తన భక్తులకి కానీ బిడ్డకి కానీ ఏమి ఇవ్వాలని చూస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? లేనిపోయిన దాని గురించి మనం భయపడిపోతా ఉన్న రోజుని హెల్ప్ చేసుకుంటూ ఉంటాం. సో అందరం ధైర్యంగా ఉండాలి. ఏమీ రాదు, మనం అందరం హ్యాపీగా ధైర్యంగా ఉండాలి. ధైర్యయే సాహసలక్ష్మి అంటారు. దేనికి భయపడకూడదు, అంతా మంచిదిలో ఉంటుంది. అందరం ధైర్యంగా ఉందాం. థ్యాంక్ యూ.